అసలు హీరో విషయాలకు సంబంధించి చాలా రోజుల నుంచి ఆయన బయట కనపడలేదు. ఏం జరుగుతుందనేది ఫ్యాన్స్‌లో ఆందోళన ఉంది. ఒక పక్కేమో అపోలో హాస్పిటల్ నుంచి ఒక హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఆయనకి డెంగ్యూ ఫీవర్ ఉంది. డెంగ్యూ ఫీవర్ వల్ల ప్రాబ్లం తప్ప ఏం లేదు అనే విధంగా ఉందది. అసలు ఏం సార్ ఏం జరుగుతుంది? అసలు తమిళ ఇండస్ట్రీలో విషయాలకు సంబంధించి ఏ డిస్కషన్ నడుస్తుంది? ఇప్పుడు విశాల్ వచ్చి దాదాపు 1.5 సంవత్సరంగా సినిమా లేదు. రత్నం అనే సినిమా అనేది ఒకటి వచ్చినట్టుంది. అది తెలుగులో కూడా వచ్చినట్టుంది. అవును. వచ్చిన తర్వాత నుంచి ఆయన సినిమాలు లేవు. కాకపోతే ఏంటంటే వాడే వీడు అనే సినిమాలో జరిగిన ఇక్కడ జరిగిన ఇబ్బంది వల్ల నర్వస్ సిస్టంలో ప్రాబ్లం ఉందని ఒక వాదన ఉంది. అంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, చాలా కష్టపడ్డాను, కళ్ళిల్లా పెట్టి యాక్ట్ చేశాడు కదా, ప్రాబ్లం ఉందని ఒక ఇంటర్వ్యూలో అతను చెప్పినట్టు విన్నాం మనం. డాక్టర్లు హెచ్చరించారు, నన్ను తిట్టారని. ఆ ప్రాబ్లం ఒకటి ఆల్రెడీ అతనికి రన్నింగ్లో ఉంది. ఓకే. ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే కంటికి సంబంధించిన నరం ఒకటి తినింది. దాని నుంచి వచ్చిన దీనివల్ల నర్వస్ సిస్టమ్, దీనివల్ల కిడ్నీ కూడా ప్రాబ్లం అయింది అని చెప్పి ఒక సమాచారం ఉంది. ఓకే. కిడ్నీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ జ్వరాలు, ఇట్లాంటి జ్వరాలు, వైరల్ ఫీవర్స్, ఇవన్నీ అది ఏదో ఒక పార్టీని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ రకంగా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు చెన్నైలో. మనకు తెలిసి మనం కనుక్కుంటే ఆ రోజు వచ్చి ఏంటంటే ఇది 12 సంవత్సరాల క్రితం మదగధ రాజా అనే సినిమా 12 సంవత్సరాలుగా అది జెమినీ వీళ్ళకి జరిగిన వ్యవహారంలో అది కోర్టులో ఉండింది 12 సంవత్సరాలుగా. ఓహో. ఈ పొంగల్కి అక్కడ కూడా తమిళనాడులో కూడా విశేషంగా సినిమాలు ఆడతాయి కాబట్టి ఈ పొంగల్ సినిమా కింద దాన్ని కోర్టు నుంచి రిలాక్సేషన్ వచ్చిందనమాట. 12 సంవత్సరాలు కోర్టులో నడిచి ఈ మధ్యలో గ్యాప్లో ఇతను సినిమాలో యాక్ట్ చేయట్లా. ఈ 1.5 సంవత్సరాలుగా సినిమాలో ఎందుకు యాక్ట్ చేయలేదు అనేది కూడా మనం ఆలోచించాలి. ఆరోగ్యపరంగా బాగలేక రెస్ట్లో ఉన్నాడా, లేకపోతే సినిమా ఎప్పుడు కూడా సినిమా గ్యాప్ లేకుండా అతని సినిమాలు కూడా తీసుకుంటూ ఉంటాడు, ఏదో ఒక యాక్టివిటీలో ఉంటాడనమాట. ఏదో నడిగర్ సంఘం యాక్టివిటీ అయితే, ఇతరత్ర ప్రొడ్యూసర్కి సంబంధించిన యాక్టివిటీ అయితే, ఏదో రకంగా సినిమా రంగంలోనే ఎట్లా కొంచెం హుషారుగా ఉంటాడు, అందరితో టచ్లో ఉంటాడు. 1.5 సంవత్సరంగా రత్నం అనేది రిలీజ్ అయ్యి 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 1.5 సంవత్సరంగా సినిమా కూడా చేయలేదంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయనే కదా దాని అర్థం. ఇప్పుడు ఊరికే అపోలో హాస్పిటల్ వాళ్ళు ఊరికే ఒక బులెటిన్ రిలీజ్ చేసి ఉండొచ్చు వైరల్ ఫీవర్ వల్ల. వైరల్ ఫీవర్ ఉన్నప్పటికీ కూడా ఆ ఫంక్షన్కి ఎందుకు వచ్చినట్టు, ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రాకుండా ఉండొచ్చు కదా. ఇలా వచ్చి వణుకుతూ అది ఇది కాదు లాంగ్ బ్యాస్టింగ్. అతనికి ఏదో ఒక తీవ్రమైన ఒక జబ్బు అనేది ఉంది, ఆ జబ్బులో నుంచి ఇప్పుడు కోలుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఇంకా స్టడీ కాలేదని. నర్వస్ సిస్టమ్ దెబ్బతిన్నప్పుడు ఏంటంటే ఈ చేతులు వణుకుడు, ఈ జ్వరం, హెవీ ఫీవర్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. అది కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యి అట్లా వచ్చేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దాన్ని ఏదో మెడికల్ భాషలో పార్కిన్సన్ అని కూడా వ్యాధి కూడా అని అంటారు. ఆ పార్కిన్సన్ వ్యాధి వస్తే కూడా ఈ రకంగా జరుగుతుందని. అతనికి తగిలిన దెబ్బ వల్ల జరిగి అది కంటి నుంచి అలా నర్వస్కి దెబ్బ జరిగి అది కిడ్నీ ఎఫెక్ట్ అయింది అని ఒక వాదన అనేది వినిపిస్తుంది. వినిపిస్తుంది. పర్టికులర్గా వాళ్ళ ఫాదరు జీకే రెడ్డి గారు కూడా మాకు తెలిసినప్పటికి కూడా ఏమైంది ఏంటి అని మనం ఇప్పుడు నిన్న కదా తెలిసింది. జనరల్గా మనం అంటే ఆయన ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన తర్వాతనే మనకు తెలుసు. తెలిసినప్పుడు ఇంకా మాట్లాడదామని అనుకోవడం అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ముందు తెలుసుకొని ఉంటే, అంటే మేము అంతా ఒకే సర్కిల్లో ఉంటాం అన్నమాట చెన్నైలో. అంతా జీకే రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మాకు ఒకే సర్కిల్గా ఉంటారు. మా మేనళ్ళతో వాళ్ళతో అతను చదువుకున్నాడు చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి చదువుకున్నాడు కాబట్టి సేమ్ సర్కిల్లో ఉంటాడు, వస్తుంటాడు, మాట్లాడుతుంటాం మేము, అది ఇది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అంతవరకు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం అడగడం, ఆయన చాలా ఏజీ, జీకే రెడ్డి గారు కూడా ఏజ్ ఎక్కువ. పెద్ద కొడుకు విక్రమ్ కృష్ణ, అతని అమ్మాయి హీరోయిన్నే చేసుకుంది. భరత్ రెడ్డి అని క్రికెట్ ప్లేయర్ అనమాట. చెన్నై నుంచి క్రికెట్కి ఆడేవాళ్ళు, ఇండియా టీంలో ఆడేవాడు. ఆయన కూతురు అనమాట అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఫస్ట్ యాంకరింగ్ అది ఇది మోడలింగ్ చేసి తర్వాత అలా సినిమాల్లోకి వచ్చింది. పొగరులో ఉంటుంది, పొగరు అనే సినిమాలో ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి వాళ్ళ అన్న భార్య. ఇతను భార్యలు అంటే ఇతను వరలక్ష్మి వచ్చి ఇప్పుడు శరత్ కుమార్ వచ్చి
ఒక రెడ్డిస్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. శరత్ కుమార్ బేసిక్గా రెడ్డిస్ని పెళ్లి చేసుకున్నాడు. లవ్ మ్యారేజ్ అనమాట. ఆయన బెంగళూరులో ఉన్నప్పుడు ఆ రెడ్డి క్యాస్ట్కి సంబంధించిన అమ్మాయి పరిచయం అయితే ఆ రెడ్డి అమ్మాయికి పుట్టిన అమ్మాయి ఈ వరలక్ష్మి. ఈ వరలక్ష్మి చిన్నప్పటి నుంచి వీళ్ళందరికీ పరిచయం అనమాట. ఎందుకంటే గెట్ టుగెదర్ వాటి ఎందుకంటే సూర్యన్ మండే సూర్యుడు అని ఒక సినిమా వచ్చింది, మీకు గుర్తుందో లేదు, ఎవరిది, మన శరత్ కుమార్ది. ఆ సినిమా ప్రొడ్యూసర్స్ జీకే రెడ్డి. ఓకే. ఆ జీకే రెడ్డి ప్రొడ్యూసర్. యాక్చువల్గా జీకే రెడ్డి వచ్చి కోడి రామకృష్ణ గారే సినిమా రంగాన్ని తెచ్చాడు. ఇంటి దొంగ అని ఒక సినిమా, దాని సినిమాకు పార్ట్నర్గా ఒక ప్రొడ్యూసర్గా ఆయన ఎస్టాబ్లిష్ చేసి దాంట్లో ఆర్టిస్ట్గా కూడా ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళ పిల్లలు కూడా, ఇద్దరు పిల్లలు కూడా యాక్ట్ చేస్తున్నారు ఆ సినిమాలో. అలా సినిమా రంగానికి టచ్లో ఉంది. వాళ్ళ వ్యాపారం వేరు. వాళ్ళ వ్యాపారం వచ్చి ఎక్స్పోర్ట్స్. ఈ గవర్నమెంట్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి కదా, ఎక్కువగా గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ఇతర కంట్రీలకి. ఇప్పుడైతే బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ ఉంది ఈ ఎక్స్పోర్టు. అంతకుముందు తమిళనాడు వచ్చి ఫేమస్ అనమాట గవర్నమెంట్ ఎక్స్పోర్ట్కి. ఒక తమిళనాడులో ఇయే కాకుండా లెదర్ సంబంధించినవి కూడా ఫేమస్ ఎక్స్పోర్ట్ అనమాట. వరల్డ్ మొత్తం వెళ్ళాయి అనమాట. తమిళనాడులో ఉన్నప్పుడు ఈ బనీన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు తిరుపూర్ బనీన్స్ అంటారు కదా, ఇవన్నీ కూడా కంపెనీలు ఓన్లీ వాళ్ళు లోగోస్ పంపిస్తారు. వీళ్ళే తయారు చేసి ప్యాటర్న్, అంటే వాళ్ళు ఇచ్చిన డిజైను క్లాత్ వాళ్ళు ఇస్తారు, వీళ్ళు తయారు చేసి వందలు బల్క్గా ఇవ్వడం వీళ్ళ పని అనమాట, ఈ ఎక్స్పోర్టర్స్ పని. ఆ బిజినెస్లో ఉన్నారు, ఆ బిజినెస్లో సంపాదించుకున్నారు. వాళ్ళ మదర్ వచ్చి కమ్మాసు, వాళ్ళ లవ్ మ్యారేజ్ అనమాట. వాళ్ళ ఫాదర్ రెడ్డి, ఆంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గారు. కాబట్టి ఏంటంటే వాళ్ళంతా ఒక మంచి ఫ్యామిలీగా ఉన్నారు. ఇప్పుడు విషయాలకి ఖచ్చితంగా ఏదో ఒక డిసీజ్ అనేది ఉంది. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అతనికి. కొన్ని సినిమాల వల్ల, అతనే ఓన్ ప్రొడక్షన్ చేసిన దానివల్ల కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అవి ఎక్కడ బయట పెట్టాల్సి వస్తుందనే ఒక ఉద్దేశం కూడా ఉండొచ్చు. తనకి 1.5 సంవత్సరం తర్వాత రిలీజ్ అవుతుంది. 12 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్న సినిమా, ఒక పోరాటం నుంచి ముందుకు వచ్చిన సినిమా కాబట్టి ఆ రకంగా ఉండొచ్చు. ప్రజలైతే అందరూ కూడా అతని క్యారెక్టర్ పరంగా చూస్తే ఏంటంటే, ఇప్పుడు నడిగర్ సంఘం అనేది పెట్టి దానికి ఉన్న స్థలాన్ని కమర్షియలైజ్ చేసి ఒక్కొక్కరికి ఎవరైతే పని లేకుండా ఉంటారో వృద్ధ కళాకారులకి నెలకి 1000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వాల్లో పెన్షన్లు ఉంటాయి. ఆ పెన్షన్లు కాకుండా ఖచ్చితంగా ఇట్లాంటి స్కీమ్స్ అంతా కూడా కొంచెం బాగుపడే పాత తరం నటీనటులకి ఏదో ఒక చేతినిచ్చే దానికోసం అప్పుడు ఒక నిర్మాణాత్మకమైన కృషి అనేది చేశాడు. కాబట్టి అందరూ ఈ విషయం తెలియదు కానీ ఒక్కసారి కంగారు పడిపోతుంది ఇండస్ట్రీ. ఒక మంచి కుర్రాడేంది ఈ రకంగా అయిపోయాడు అనేది, ఇదంతా మనకు గర్వకారణం అనమాట. తెలుగు కుర్రాడు అక్కడ అంత మంచి పేరు తెచ్చుకున్నాడు. మధ్యలో రాజకీయాల్లో కూడా రావాలనుకున్నాడు, జయలలితని ఎదిరించి ఏదో చేయాలనుకున్నాడు. అవన్నీ వేస్ట్ అని చెప్పి అందరు చెప్పారు. దానివల్ల రాజకీయాల్లోకి రాలేదు. కాకపోతే ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే, మానసికంగా ఏంటంటే, వరలక్ష్మిని ఆల్రెడీ లవ్ చేశాడు, పెళ్లి చేసుకోవాల్సింది. ఆ పెళ్లి ఏదో జరగలేదు. ఆ తర్వాత రోజుల్లో జరిగిన ఇంకొక హీరోయిన్ 2-3 హీరోయిన్లతో పెళ్ళి అని చెప్పి వచ్చినాయి వార్తలు. వరలక్ష్మి అయితే ఒరిజినల్గా అతను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట ఉండింది. ఇవన్నీ కారణాలు కాదు కానీ అతను ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏదో పడుతున్నాడు అని చెప్పేసి తెలుస్తుంది. మనం దాన్ని ఏంటంటే అన్ని రకాలుగా కూడా తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగా అతను ఆదరిస్తారు. కాబట్టి అతను పందెంకోడి చాలా సినిమాలు తెలుగులో ఆడినట్టున్నాయి. అతని సినిమాలు 3-4 సినిమాలు ఆడినట్టున్నాయి. కొన్ని సినిమాలు ఆడాయి, తెలుసు కదా తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. కాబట్టి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు కాబట్టి ఆంధ్రాలో కొంచెం ఫీల్ అవుతున్నారు బాగా జనాలు. అందుకోసం మనమందరం కూడా సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి, అదేవిధంగా పర్సనల్గా అతను మనకు తెలుసు కాబట్టి అతని ఆరోగ్యం బాగుపడి తిరిగి చలనచిత్ర పరిశ్రమలో అదేవిధంగా నటుడిగా ఆ స్థానాన్ని తిరిగి చెందాలా, అదేవిధంగా పేద కళాకారుని కాపాడాలా అని కోరుతున్నాను.